ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। అనంతకోటి వైష్ణవృందకి జై. 32 దాకా చదువుకున్నాం మనము. 33వ శ్లోకం 34 శ్లోకాల్లో ఇంకా ఇవన్నీ చెప్పారనమాట. ఇంతకుముందు మనం రివైజ్ చేసుకుని చెప్పినట్టు వాళ్ళకి ఏంటంటే భగవంతుడు కాక వేరే అన్య విషయాల మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. అది ఎట్లా ఉంటుంది అనేది 33వ శ్లోకంలో చదువుకున్నాం. కొత్త శ్లోకం వెళ్ళే ముందు ఒక్కసారి ఆఖరిది 32 శ్లోకాల్లో ఏం చెప్పారు అంటే పూర్ణత్వం పొందిన వాడే వైష్ణవుడు, పూర్ణత్వం పొందిన బ్రాహ్మణుడే వైష్ణవుడు అని చెప్పి వాళ్ళకి ఏంటి అంటే ఎవరైతే బ్రాహ్మణుడు యువతల వాళ్ళలో ఉండే సందేహాలను తీర్చగలిగే కెపాసిటీ ఉంటాడో వాళ్ళు వైష్ణవులు అవుతారు. కానీ తనకు తెలిసిన విషయాన్ని ఇంకోటి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళు అధమ స్థితిలో ఉన్నారు, నిమ్న స్థితిలో ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ. దీన్ని బట్టి ఏంటి అంటే మనకు తెలిసిన విషయాలను మనం వెంబడే యువతల వాళ్లకు పాస్ చేయాలి. బోధంట పరస్పరం మనం తెలుసుకున్న విషయాలను వాళ్ళకి చెప్పడం ద్వారా మనకు మననం అవుతుంది, వాళ్ళకు కొత్త విషయం తెలుసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అట్లా ఎవరైతే చేయలేరు, నేనే జ్ఞానాన్ని సంపాదించుకొని నేనే పెట్టుకుంటాను నా దగ్గర అనుకుంటే అట్లాంటి వాడు నిమ్న స్థాయికి చెందిన భక్తుడు అని శ్రీల ప్రభుపాద చెప్పారనమాట తన పరపోట్లో. భగవత్ విషయాన్ని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రచారం చేసి ప్రచారం ఒక రెవల్యూషన్ అంటారు, ఒక వీళ్ళ ఈ ప్రచారం చేసేవాళ్ళు ఏంటి అంటే అందరికీ వెళ్ళి భగవత్ విషయాన్ని చెప్పడం, కుల మత భేదాలు లేకుండా, తర్వాత లింగ భేదాలు లేకుండా, ఆర్థిక స్తోమతలున్న భేదాలు లేకుండా అందరి చోట్లకు వెళ్ళి ఆ భగవంతుని తత్వాన్ని పంచిపెడతాడు. వాళ్ళకి ఏంటి అంటే అట్లాంటి వాళ్ళు పంచిపెట్టడమే కాదు, ఇంకేం చేస్తారంటే అన్నిటినీ భగవంతుడి యందు, తర్వాత భగవంతుడిలో అన్నిటినీ చూడగలిగాడు, అన్నింట్లో భగవంతుడు అన్నింటినీ చూడగలుగుతాడు అనమాట. అటువంటి వాడు ఎప్పుడైతే బ్రాహ్మణుడు వైష్ణవుడు అవుతే అప్పుడు అతను బ్రాహ్మణుడు అని పిలవడానికి ఒక సరైన హేతువు కనిపిస్తుంది అనమాట. అది 32వ శ్లోకంలో చెప్పారు. 33 పెడదాం. తస్మాన్మయర్పిత శేష క్రియార్థాత్మా నిరంతర మయ్యర్పిత మయి అర్పిత ఆత్మన పుంసో మయి సన్యస్త కర్మణ స పశ్యామి పరం భూతం అకర్తూవే సమదర్శనాత్. చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తస్మాన్మయర్పితాం శేష క్రియార్థాత్మా నిరంతరః మయి అర్పితాత్మనః పుంసో మయి సన్యస్త కర్మణః న పశ్యామి పరం భూతమకర్తు సమదర్శనాత్. హరే కృష్ణ. కనుక నా ఎడ అనన్య చిత్తుడే సమస్త కర్మలను ప్రాణమును నిరంతరము నా కొరకే నియోగించి అంకితము కావించు వాని కనను అదికుని నేను గాంచబోను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఈ 33వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారు అంటే
భగవత్ సేవ తప్పించి భగవంతుని ఏ, సేవించి ఆయన్ని తృప్తి పొందడం తప్పించి వాళ్ళకు ఇంకా ఏ రకమైనటువంటి ఆ, చర్యల మీద జీవనం స్టైల్ ఆఫ్ లివింగ్ అంటే కదా, అంటే ఆ పెరిగే పరిస్థితులు అవన్నీ వాళ్ళకి ఏమీ పెద్ద ప్రభావం చూపించవు అనమాట. వాళ్ళు ఏమన్నా కేవలం భగవంతుని మీదనే మనసును కేంద్రీకరించి సర్వకాలావస్థలో ఆయన్నే ధ్యానిస్తుంటారు అని చెప్పారనమాట. దానికి ఉదాహరణ ఇప్పుడు మామూలుగా మనం చేస్తే ఏం చేస్తాం, మనం పూజలు చేసిన ఒక రిజల్ట్ కోరుకొని దానివల్ల మన పిల్లలు బాగా కావాలి, మన భర్తలు బాగుండాలి, భార్యలు బాగుండాలి, మన సొంత వాళ్ళు బాగుండాలి, ఈ రకంగా మనము ఆలోచిస్తుంటాం. కానీ ఎప్పుడైతే భక్తుడు అనేవాడు ఉంటాడో అతనికి నీ నా భేదం ఏం ఉండదు. మనకు అది ఉంది కాబట్టి మనం భగవంతుని వేరుకుంటాం. ఒకవేళ ఆ ఏదైనా అవకాశాలు వస్తే ఈ భక్తిలో ఆచారాలు వినడం, వాళ్ళ సేవ చేయడం వస్తే చాలా సంతోషపడతాము. అంతేగాని మనకు వచ్చిన అవకాశాన్ని ఇంకోటి ఇవ్వాలని కూడా మనం అనుకోము. ఒక రకమైనటువంటి స్వార్థ చింతనతో మనం ఆ రకంగా భక్తిలో ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన అందరికి అవకాశం ఇచ్చారట. దాన్ని చెప్తూ భక్తుడికి అసలు కోరిక ఎందుకు ఉండాలి అనే దానికి మళ్ళీ ఒకసారి గోస్వామిలు రాసినటువంటి ఇది ఉంది కదా, రూప గోస్వామి అన్యాభిలాషిత శూన్యం, అంటే వేరే అభిలాషనే ఉండదు, కేవలము భగవంతుడి అభిలాష, భగవంతుడి కోరికే, భగవంతుడి ఇష్టమే తన ఇష్టం అన్నట్టుగా భక్తుడు ఉంటాడు అన్నమాట. ఆ రకంగా ఉండాలి, భక్తుని ఇష్టము భగవంతుని ఇష్టము రెండు ఒకే రాగా ఉండాలి అని ఆ ఆ యొక్క విషయాన్ని ఎవరైతే భక్తుడిగా వచ్చాడో స్వామి చైతన్య మహాప్రభు రూపంలో, ఆయన కూడా అదే చెప్పారనమాట. శ్రీకృష్ణుడే ఆరాధ్య దైవము, ఈ విశుద్ధ భక్తులు అభిరుచి దేవదేవుని అభిరుచితో ఏకమై ఉంది అని ఆయన చెప్పారనమాట. ఎవరు? చైతన్య మహాప్రభు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఏంటంటే భగవంతుడి గురించి భక్తుడు ఏ రకంగా ఉండాలి అనేది ఈ శ్లోకంలో మూడు విషయాల గురించి మాట్లాడతారు. ఒకటి సమదర్శయాత్. సమదర్శయాత్ అంటే భగవంతుడు నేను ఒకటే అన్న భావన. ఉం? రెండో దాంట్లో ఏంటంటే భక్తుడు తన భగవంతునితో ఏకమే అయినట్లు కాంచవలనంటే, అంటే ఇప్పుడు ఆ నేను భగవంతుడు సమానం అనుకున్నప్పుడు ఈ సమదర్శనాత్ అనే భావంలో మార్పు వస్తుంది. నేను చెప్పా కదా ఎందుకు అంటే మన మన జీవనం, మన స్థాయి ఎప్పుడు భగవంతుడితో సమానం కాదు. దీంట్లో శిలా ప్రభుపాద గారి పరపట్లో మూడు విషయాలు ప్రతి ఒక్కరు గుర్తుండి చెప్పారు. ఏంటి అంటే ప్రభువు, దాసుడు, సేవలు, ఈ మూడు భక్తిలో అంశాలు అన్నమాట. భక్తి యుత సేవలు ఇవి చాలా ఇంపార్టెంట్. మరి ఈ ప్రభువు అంటే ఆయన అందరిలో ఉత్తమమైన వాడు, ఆయనకి మనం ఏం చేయాలి? సేవ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ ఈ సేవ కూడా ఎలా చేయాలి అనేది కూడా చెప్పారు. తన ప్రాణాన్ని, కర్మలను, మనస్సును, ఆత్మను అన్ని కూడా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, కృష్ణుని యొక్క ప్రీత్యర్థం కోసం వాటిని అర్పించేవాడు ఉత్తమ పురుషుడని ఈ శ్లోకంలో శిలా ప్రభుపాద చెప్పారనమాట. అంతేగాక అకర్తు అంటే వాళ్ళు కర్తృత్వ భావన లేకుండా పనిచేస్తారనమాట. వాళ్ళకి ఏంటంటే ఈ ఫలాన్ని భోగించేందుకు ఒక్కొక్కరు ఏమనుకుంటారు, ఈ రిజల్ట్స్ అనుభవించాలంటే నేనే అనుభవించాలి, నేను చేశాను కాబట్టి నేనే అనుభవించాలనుకుంటారు. కానీ భక్తుల్లో అటువంటి కోరిక ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు చిన్న చిన్న ఉదాహరణ ద్వారా చెప్పారు. ఒకటేమో చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఆయన ఆ పోయి అందరికి నేను కృష్ణుని కాబట్టి చెప్తున్నా, కృష్ణ భక్తి చేయమని చెప్పారా? లేదు. ఆయన కృష్ణ భక్తులుగా జన్మ చేసి నాకు ఏ రకమైన ప్రయోజనం కలిగింది నేను ఈ రకంగా చేస్తే అని చెప్పి వాటిని ఆయన శ్లోకాల రూపంలో, పద రూపంలో మనకు అందజేశారనమాట. అసలు ఉత్తమ పురుషుడు ఎవరయ్యా అంటే తన తపస్సు, కర్మలు, మనస్సు, ఆత్మ ఇవన్నీ కూడా భగవంతుని ప్రీతి సారీ ఏమంటారు ప్రీత్యర్థమై అర్పించుకుంటారనమాట.
అటువంటి వాడిని ఏమంటాము? ఉత్తమ పురుషుడు. మానస దేహో గేహో జ్యోతిచ్చుమూరు, అన్ని భగవంతుడికే అర్పించేస్తారనమాట. అది మనం ఎత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి చదువుకున్నాం కదా, దాని 2, 3 సార్లు దాని గురించి టచ్ బేస్లో మాట్లాడుకున్నాం. అంటే ఆ స్థితికి మనము రావాలన్నమాట. వచ్చినప్పుడు ఇక వాడికి భగవంతుడి మధ్య ఉండే దూరము తగ్గిపోతుంది. దీంట్లో శ్లోకం మూడో పదం ఏంటంటే అకర్తుహు అన్న పదం. అకర్తుహు అంటే ఏం చెప్పారు అంటే, కర్తృత్వ భావన లేకుండా ఈ ఫలాలు వస్తాయి కదా, మనం చేసిన పని ప్రతి పనికి ఫలితం వస్తుంది. దాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో కోరవన్నట్టు అంటే ఆ గుళ్ళలు ఇవి అవి మనం పాటించాల్సిన డిసిప్లిన్ అని ఉన్న చోట ఆ డిసిప్లిన్ ఉన్నంత మటుకు అట్లే ప్రవర్తిస్తాడనమాట. చెప్పి ఉదాహరణ ఏం చెప్పారంటే, కృష్ణుడు ఈ వ్రజభూమిలో పుట్టినప్పుడు ఆయన తర్వాత వస్తాడు కదా బలరాముడు. బలరాముడి గురించి ఎక్కువ చర్చించడం జరగలేదు ముందు చాప్టర్స్లలో. ఆయన భగవంతుడు బలరాముడుగా వచ్చినప్పుడు అప్పుడు అతను ఆ రూపం మార్చుకుంటుంది అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఉమ్, అప్పటికి ఇంకా ఈ మన ఈ సారీ, వీళ్ళ చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, వీళ్ళకు చిన్న మాటలు సులువైన మాటలు ఈ తత్వాన్ని ఇవ్వాలి అని చెప్పేసి, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, అది మనం పుస్తకాలు కూడా చదివాము. అన్ తర్వాత మనం చేసే సేవ, మన పట్ల మన వంతులో చేసిన సేవను ఆ ఫలాన్ని భగవంతుడికి ఇవ్వాలి అని చెప్పారనమాట. అని చెప్తూ చైతన్య మహాప్రభు ఎందుకు ఇట్లా చెప్పాల్సి వచ్చింది? అందరు ఈయన పేరు తీసుకొని ఆ ఈయన దేవుడిలాగా చెప్పుకోవాలనుకుంటున్నాడు, అందుకే ఆ రకంగా వచ్చి చెప్పుకుంటున్నారు అని అనుకోకుండా ఉండాలని ఆయన ఏంటంటే అసలు తను ఎక్కడ భగవంతుడు అన్న విషయాన్ని అని అందరికి తెలిసేలాగా బిహేవ్ చేయలేదన్నమాట. కృష్ణుడు ఇంకేం పైన చేయమన్నారని, దేవదేవుడు కృష్ణుడే, ఆయన్ని పూజించండి, నన్ను పూజించద్దు, పూజించమని ఏం చెప్పలేదు. కానీ భగవంతుడు ఎంత దివ్యమైన వాడు చెప్తూ ఆయన వైపు వీళ్ళు మార్గదర్శకత్వం చేశారనమాట. ఇప్పుడు ఏ పని చేసినా కూడా వీళ్ళు భగవంతుని యొక్క ఆ వాలంటీర్స్ ఉంటారు కదా, ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళను ఆనందపరచడము అది ముఖ్యమైన. భక్తులు ఏం చేయాలంటే భగవంతుని యొక్క ప్రీత్యర్థం పనిచేయాలి, తర్వాత భగవంతుడికి అన్ని సమర్పించాలి, ఆ తర్వాత భగవద్భక్తుల్ని గౌరవించి ఆదరించాలి. ఇవన్నీ భక్తుల లక్షణాలు. కాబట్టి ఎవరైతే ఈ రకంగా చేస్తారో వాళ్ళు మహాత్ములు. అటువంటి మహాత్ములు మానవులందరిలో పరమశ్రేష్ఠుడు. ఇంకా గ్రేడేషన్ అంటే ఎవరికంటే ఎవరు గొప్ప అన్న ఆ, ఈ విభజనలో ఆఖరికి మనం తెలుసుకున్నది ఏంటంటే, ఎవరైతే భగవంతుడికి వాళ్ళ కర్మలన్నిటినీ సమర్పించేసి తర్వాత ఈ ఈ భక్తులు ఇలా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలని వాళ్ళు ఆ వ్యవహరిస్తే, అట్లా ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి వ్యక్తులు మనందరిలో కూడా పరమశ్రేష్ఠుడు అవుతాడు అని చెప్పారనమాట. మెయిన్గా అంతే, ఈ మూడు గుర్తుంచుకోవాలి ఇక్కడ. సమదర్శనాథ్ భగవంతుడి కోరికే నా కోరిక. రెండోది ఏంటంటే ఆ మనము భగవంతుడు సేమ్ సేమ్ అనుకున్నాం అనుకోండి, ఆ వాదన తప్పని చెప్పేందుకు ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు భగవంతుడు సేవకుడు అన్న భేదం లేకపోతే సేవ అన్న ప్రశ్న రాదు. అంతే కదా. సేవించే వాడు ఉండాలి, ఎవరిని సేవించాలో తెలిసి ఉండాలి, ఆ సేవ యొక్క ఫలితం కూడా తెలిసి ఉండాలి. అందుకని ఆ సేవ అనేది ఏంటి అంటే, భగవంతుడు సేవ అందుకునేవాడు, నేను సేవ చేసేవాడిని. ఆ కాన్సెప్ట్, ఆ సిద్ధాంతం స్పష్టంగా ఉండాలి. అట్లా అట్లా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, భగవంతుడిని అందరిలో చూసినప్పటికీ అందరూ భగవంతుడు కారు అన్న విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారు అనమాట. నెక్స్ట్ శ్లోకంలో 34వ శ్లోకంలో, మన సైతాని భూతాని ప్రణమేద్బహుమానయన్ ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి. చదవండి మేడం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనసైతాని భూతాని ప్రణమేద్బహుమానయన్ ఈశ్వరో జీవ కలయా
ప్రవిష్టో భగవానితి. భగవానుడు ప్రతి జీవుని దేహమందు పరమాత్మని రూపంలో ప్రవేశించి ఉన్నాడని దృఢ నిశ్చయం కలిగి ఉన్నందున అట్టి పూర్ణ భక్తుడు ఎల్ల జీవులకు ప్రణమిల్లును. హరే కృష్ణ. హరే కృష్ణ మాధురి, థ్యాంక్ యూ. సో మొదటి వాడు ఏంటంటే సమదృష్టి ఉన్న, అట్లా తనకు భగవంతుడికి ఉన్న వ్యత్యాసం తెలుసుకున్నవాడై ఉంటాడు. ఏది చేసినా భగవంతుడిని అంటే కృష్ణ భావనలోనే ఇది నేను చేస్తున్నా అన్న భావన లేకుండా భగవంతుడి కోసం చేస్తాడు. ఏ భక్తుల లక్షణాలని చెప్పారు. 34వ శ్లోకంలో ఏమన్నారంటే, ఎందుకు భగవంతుడికి భక్తులకు మధ్య తేడా లేదు, ఎక్కడ తేడా లేదు అంటే, భగవంతుడే పరమాత్మ రూపంలో ప్రతి ప్రాణిలో ఆయన ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్న వాడు ఏంటంటే వ్యత్యాసం చూపించాడు. మనం ముందు శ్లోకాలు నేర్చుకున్నాం కదా, వాడు కేవలం అటువంటి భక్తుడు తన అహంకారంతో కానీ అజ్ఞానంతో కానీ ఆలయంలో ఉన్న ప్రతిమనే భగవంతుడిగా భావించి మిగతా వాళ్ళలో భగవంతుని చూడరు. వాళ్ళను ఏదో ఒక విషయం మీద అంటే వాళ్ళ ఆ అనేక కారణాల వల్ల వాళ్ళని అవమానిస్తారనమాట, గౌరవించడు. కానీ ఎవరైతే పూర్ణ భక్తుడు ఉంటాడో ప్రతి దాంట్లో ప్రతి జీవిలో ఈ జీవకోటిలో భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రవేశించున్నాడు కాబట్టి ఈ జీవికి నేను ప్రణామం చేస్తున్నా అని అనుకుంటాడు. అంటే అది ప్రణామం చేస్తుంది ఎవరికి? ఆ జీవిక కాదు, అందులో ఉన్న భగవంతుడికి. ఒక చక్కని ఉదాహరణ శ్రీపాద శంకరాచార్య గారి దాంట్లో అవుతుంది. శ్రీపాద శంకరాచార్య మనకు తెలుసు, చాలా గొప్ప భక్తుడు, శంకరుని అవతారం అని చెప్తారు. అతను వెళ్తూ ఉంటే నదికి వీళ్ళంతా స్నానాలు నదిలోనే చేస్తారు కదా. ఇప్పుడు చూసిన అంత ఈ కుంభమేళాలో అనేక సాధువులు రావడం, నదీ స్నానానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. పారే నీటిలో స్నానం చేస్తే దాంట్లో ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అంటారనమాట. అందుకని అతను రోజు నదీ స్నానానికి వెళ్తుంటే ఒక రోజు ఆయన వెళ్లే దారిలో ఒక చెండాలుడు అడ్డం వస్తాడు అనమాట. చెండాలుడు అడ్డం వస్తే పక్కకు తప్పుకో అని అంటే ఆ చెండాలుడు అంటాడట, నన్ను తప్పుకోమంటున్నావా, నన్ను తప్పుకోమంటున్నావా అంటాడు అనమాట. అంటే నన్ను తప్పుకోమంటున్నావా లేక నాలో ఉన్న పరమాత్మ తప్పుకోమంటున్నావా అని అన్యాపదేశం అడుగుతాడు. అడగంగానే శంకరాచార్య గారు ఒక్కసారి ఉలిక్కి పడతారు అనమాట. ఉలిక్కిపడి, మహానుభావ నువ్వు సాధారణ వ్యక్తి కాదు, నువ్వు ఎవరు నాకు మార్గదర్శకత్వం చేసేందుకు వచ్చావు అని చెప్పి అతని పాదాల మీద సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారనమాట. అంటే ఎవరైతే శుద్ధ భక్తుడు ఉంటాడో ప్రతి చోట భగవంతుని యొక్క ఉనికిని అతను గ్రహిస్తాడు. ఎందుకంటే పరమాత్మ రూపంలో ఆయన ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి అదే దృఢ నిశ్చయంతో అందరి జీవులకు సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తారు. చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాద చెప్పారు, అందరిలో పరమాత్మ ఉన్నాడని అందరూ భగవంతుడితో సమానం కారు. ఆ విషయాన్ని ఏం చెప్పారు అంటే, ఇంకా అసలు పుట్టిన ప్రతి జీవి భగవంతుని అవుతా అనుకోవడం ఒక మూర్ఖత్వం అని చెప్పి, భగవంతుడు ఈ 84 లక్షల జీవరాశుల్లో ప్రవేశించారు, పోయేది మన పరమాత్మ రూపంలో. కానీ ఆయనే ఆ జీవి కాదు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఎట్లా అంటే ఒక శునక రూపం శునక శరీరంలో పెట్టారనుకో, ఆయన పరమాత్మకు ప్రవేశించారనుకోండి, కానీ భగవంతుడు శునకం కాదు, ఆ దేహంలో ఉన్నాడు. కానీ భగవంతుని యొక్క అస్తిత్వం అట్లే ఉంటది అనమాట. కాబట్టి ఇవన్నీ ఈ 84 లక్షల జీవరాశులన్నీ భగవంతుడైనట్టు కాదు. కానీ భగవంతుడు అందులో ప్రవేశించినందువల్ల విశుద్ధ భక్తులు దాన్ని ఏం చేస్తారు, ఇది భగవంతుడి మందిరం. ఎందుకంటే మందిరంలో భగవంతుడు విరాజిల్లినట్టు అనేక దేహాలు, ఆ దేహాలు ఎట్లా వస్తున్నాయి, పూర్వజన్మ కర్మల మూలంగానో భగవంతుని నిర్దేశాల మూలంగానో మనం ఎక్కడో కోరుకోవడం వలన మనకు అట్లాంటి దేహాలు వస్తుంటాయి కదా. వాటన్నిట్లో కూడా భగవంతుణ్ణి చూస్తాడు ఈ నిజమైన భక్తుడు. పూర్ణ భక్తుడు అని యూజ్ చేశారు, మెచ్యూర్డ్ భక్తుడు కూడా. ఇది భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి అందరూ భగవంతుడు అనుకోవడం మొట్టమొదట ఖండించబడింది. తర్వాత ఏంటంటే, ఏ దేహంలో ఉన్న భగవంతుడు ఆ దేహం భగవన్ మందిరం అవుతుంది
అని చెప్పి ఈ కారణంగా ఏ ఏ ప్రాణుల్లో ఏ ఏ జీవాల్లో పరమాత్ముడు ఉంటాడో వాటన్నిటి పట్ల గౌరవంగా మెలుకోవాలి, మనం మెలుకోవాలి అంటే సారీ గౌరవంగా మనం ప్రవర్తించాలి అని చెప్తున్నారనమాట. ఈ చెప్తూ లాస్ట్ లో కంక్లూజన్ లో మనం సామాన్యంగా అంటాం కదా, వైద్యో నారాయణ హరి బానే ఉంది. ఇది ఇంకోటి ఏమంటే దరిద్ర నారాయణ అంటారు. ఆ దరిద్ర నారాయణ ఎట్లా దరిద్రుడు అవుతాడు అని, ఆయన పరమాత్మ రూపంలో ఏ దేహంలో ఉన్నాడో వాడు దరిద్రుడు అవుతాడు. కానీ అందులో పరమాత్మ రూపంలో ఉండి మనం చేసే కర్మలకు ఎటువంటి ఆన్సరబుల్ కానీ భగవంతుడు ఎట్లా అవుతాడు, అది ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారనమాట. ఒకటి ఏంటంటే ఆ పూర్ణమైన జ్ఞానం, భగవంతుడు ఎవరు, భగవంతుడి యొక్క పరమాత్మ రూపంలో జరిగినటువంటి విస్తృతంలో వాళ్ళ స్థానం ఏంటి అని తెలుసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఎవరి దేహంలో ఆయన ప్రవేశించినా భగవంతుడు కాదన్న విషయం తెలుసుకోవాలి. భగవత్ సంబంధం అంటే వాళ్ళు మీరు మేము అందరం ఎందుకు బంధువులం అంటే మనందరిలో ఉన్నది ఆ పరమాత్మ కాబట్టి మనం బంధువులమయ్యాం. ఆ రకంగా ఏంటంటే ప్రతి ఒక్క జీవికి భగవంతునితో ఉన్న సంబంధాన్ని ఆధారంగా గౌరవాన్ని ఇవ్వాలి శిలా ప్రభుపాలు చెప్పారు. కానీ ఈ నాస్తికులు తర్వాత అభక్తులు మటుకు దైవ దూషణ చేస్తారు. వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. నారాయణుడు ఆయన గొప్పతనం, ప్రతి జీవుల స్థితమైనటువంటి నారాయణుని సేవించడము, భక్తి భావనతో ఎదుటి వ్యక్తిని ప్రణామం చేయడం, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు సరైనటువంటి అవగాహన లేదు. నాస్తికులకు తర్వాత అభక్తులకు వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి, దైవ దూషణ. ఎందుకంటే సరైన అవగాహన లేదు కాబట్టి దైవం గురించి పరుషమైన మాటలు వాళ్ళు మాట్లాడచ్చు. 35 శ్లోకంలో ఎవరికైతే పరమ పురుషుని యొక్క అడ్వాంటేజ్ ఏంది, వాళ్ళకి ఏం సాధిస్తారో వాళ్ళదే దాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. భక్తి యోగస్య మయా మానవ యుతీరితః యయోరేక తరేణైవ పురుషం వ్రజేత్. హరే కృష్ణ. హరే కృష్ణ. మధ్య ప్రణామం చదవాలా? చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తి యోగశ్చ మయా మానవ్యుదీరితః యయోరేకతరేణైవ పురుషం వ్రజేత్. ఓ జనని మనుతనయ, భక్తిని మరియు యోగమును ఈ విధముగా కొనసాగించువాడు అర్ధానిచే పరమ పురుషుని పదమును సాధించగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఆ స్థాయికి చేరాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే మనం ఉన్న ఈ సంఘం ఏంటి, ఈ సంఘంని ఎవరు సృష్టించారు? చాతుర్వర్ణమయ సృష్టం గుణకర్మ విభాగశ. ఈ రక గుణాల బట్టి కర్మాలకు ఆధారంగా బట్టి ఈ సంఘాలు ఏర్పడ్డవి, మానవ సంఘాలు. ఆ సంఘాల్లో ఏంటి, ఇంట్లో కూడా ఇద్దరు కూడా చదివేసుకున్నాము. దాంట్లో బ్రాహ్మణులు గొప్ప అని చెప్పాం కదా, పేజ్ సారీ క్షమించండి. ఈ 35 శ్లోకం ఏమంటే భక్తి యోగశ్చ మయా మానవ్యుదీరిత. ఉదీరిత అంటే వర్ణింపబడినది. ఇక్కడ మానవి అంటే తనయ అని చెప్తున్నారు. ఇక్కడ కపిలదేవుడు ఏమంటున్నారంటే ఎటువంటి వాడు పరమ పురుషుని సాధించవచ్చు అంటే ఎవరైతే ఇటువంటి భేదభావం లేకుండా అందరితో వ్యవహరిస్తూ అన్నిట్లో భగవంతుడు ఉనికి తెలుసుకుంటూ అందరిలో ఉన్న భగవంతుని ప్రణమిల్లుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రోజు ఉండి ఇంకో రోజు ఉంటే కాదు కొనసాగిస్తుంటారో అటువంటి వాళ్లకు భగవంతుని యొక్క ధామం లభించే అవకాశం ఉంటుందన్నమాట. దానికి కొంచెం దీంట్లో శిల ప్రభుపాద్ గారు కొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. ఇది మన పర్పోర్ట్. ఎందుకంటే భగవంతుని దగ్గరికి వెళ్ళడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ ఫస్ట్ మన ఈ భక్తి సాధనలో మనం పరిపూర్ణత చెందాల్సింది ఏది అంటే ఈ అష్టాంగ యోగం. ఏదైతే కపిలదేవుడు వర్ణించాడో అష్టాంగ యోగాన్ని, భక్తి యోగం పరిపక్వం అవ్వేందుకు అక్కడికి వెళ్ళాలి అంటే మనం చేసే పనులు, మనం తీసుకునే లక్ష్యం ఏంటి అంటే తనకు ఏమీ తెలియదు. ఇక్కడ కపిల్ దేవుడు ఏం చెప్తున్నాడంటే భగవంతుని చేరడము నా యొక్క సిద్ధి, నాకు
ప్రాప్తం అవ్వాలి అంటే అష్టాంగ యోగాన్ని పద్ధతి నేను పాటించాలని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు, నేను సంపూర్ణుణ్ణి, నాకు తెలియాల్సింది ఏం లేదు అనుకోవడం కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు, అంగీకార యోగ్యం కాదు అన్నారు. మరి ఎప్పుడు ఆ స్థితి మనకు వస్తుంది అంటే ధ్యానం చేయడం వల్ల భగవంతుని రూపురేఖల మీద మనసును కనుక మగ్నం చేసి మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో అప్పుడు భగవంతుని యొక్క రూపం మనము దర్శించగలుగుతామట. అది కూడా ఎలా దర్శించాలి అంటే ఫస్ట్ చీలమండలు, తర్వాత పాదాలు, ఆ తర్వాత జానువులు, ఊరువులు, వక్షస్థలం, కంఠం, ఈ రకంగా గ్రాడ్యువల్ గా పైకి ఎదుగుతూ 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 వస్తుందన్నమాట. ఈ రకంగా ధ్యానిస్తూ అప్పుడు వాటికి ఏ, మన మన స్తోమత బట్టి వాటికి అలంకారాలు చేయిస్తూ ఆయన అంగాలు తలుచుకుంటున్నాం కదా, స్వామికి వడ్డాణం ఇస్తామను, మెళ్ళ ఒక హారం ఇస్తామను, లేకుంటే భుజకీర్తులు కట్టిస్తామను, అట్లా ఎన్నో రకాల భావిస్తూ అప్పుడు ఏంటంటే భగవంతుని యొక్క దివ్యమైన ముఖాన్ని ఆ నగల్ని కలుపుకొని మనం ఆశించాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎవరైతే భగవంతుడికి ఆకారం ఉందో సకారమైన వాడు భగవంతుని తెలుసుకుంటాడో వాడికి ఇట్లా ఇవన్నీ లభిస్తాయి ధ్యానం వల్ల. కానీ ఎవరైతే భగవంతుడికి ఒక ఆకారం ఉంటుంది అన్న విషయం అంటే మూలమైన విషయాన్ని అతను తెలుసుకోలేడో వాళ్ళకేంటంటే ఈ ధ్యానం అనేది దొరకదు. నిరాకారమైన వస్తువు మీద కానీ నిరాకారమైన దేని మీద కానీ ధ్యానం నిలిపి ఆ ధ్యానంలో పరిపక్వత చెందడం అనేది అంత సులభమైంది కాదు. కాబట్టి వీళ్ళేంటంటే భగవంతుణ్ణి ధ్యానిస్తుంటారు, అది ముఖ్యం అన్నమాట. ఈ అష్టాంగ యోగం ద్వారా విష్ణు ఒక రూపాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు దాన్ని పూజిస్తుంటారు, వాళ్ళు అదే రకం ధ్యానాన్ని కంటిన్యూ చేస్తుంటారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేరాలు ఏం చెప్పారంటే ఎప్పుడైతే యోగి భగవత్ ప్రేమ స్థితి అంటే భగవంతునితో భయభక్తులు కాక భగవంతుడి మీద ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఆ స్థితి వచ్చినప్పుడు ఏంటంటే దాన్నే భక్తి యోగము అంటారు. భక్తి యోగం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఆ భక్తిని ఆచరించే జీవి ఉంటాడో అతను ఈ మలినాలు తొలగిపోయి భగవంతుని ప్రేమించే స్థితికి వస్తారో అప్పుడు అనమాట వాళ్లకు తప్పకుండా భగవంతుని యొక్క దివ్య పదము దివ్య ధామం కూడా లభిస్తాయి అని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. పురుషం వ్రజేత్, పురుషుడు ఆయన పరమ పురుషుని చేరుతాడు అంటే జీవాత్మ పరమాత్మని చేరుతుంది అని తెలుసుకోవాలి. ఇక్కడ పురుషుడు గురించి చెప్తున్నారు. దేవదేవుడు జీవుడు ఇద్దరు గుణరీత్యా ఒకటే చెప్తున్నాం కదా మనం. పరిమాణ రీత్యా ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ గుణరీత్యా మనం ఒకటే. అటువంటి గుణరీతి వాళ్ళను భగవంతుడితో సమానంగా పురుషుడు అని అంటారు అనమాట. పురుష అనేది భగవంతుడిని అడ్రస్ చేస్తూ చెప్తారు, ఒక పక్క భక్తుని కూడా అపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ పురుషుడిలో ఉండే స్వభావం అంతా ఇటు భగవంతుడిలోను ఇటు జీవిలోను కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరు కూడా భోగించేందుకు అర్హులైన వారు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భగవంతుడు భోగేశ్వరుడు అని మనం ఎక్కడ నేర్చుకున్నాం. భోక్తారం యజ్ఞ తపస సర్వభూత మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి. ఆయన అన్నిట్లో భగవంతుని చూసినట్టే ఈ జీవి కూడా అన్నిట్లో భగవంతుని యొక్క ఉనికినే వాళ్ళు తలుస్తారు అనమాట. ఎప్పుడు ధ్యానాన్ని చేస్తుంటారు. అయితే జీవుడు భగవంతుడు కలిసినంత భోగాన్ని అంటే భగవంతుడు ఎంత భోగాన్ని అనుభవిస్తాడో జీవుడు ఆయనతో పాటు సమానంగా ఉన్నప్పటికీ ఆ భోగాన్ని అనుభవించలేడు. అంతేగాక దానికి ఇంకా సింప్లిఫై చేస్తూ శ్రీలా ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. అదేంటి అంటే ఒక పేదవాడు ఉంటాడు, ధనికుడు ఉంటాడు. ఆ ధనికుడు పేదవాడి మధ్య ఒకవేళ స్నేహం వృద్ధి చెందింది అనుకోండి, ఆ వచ్చిన సుఖాలని అన్నిటినీ సమంగా పంచుకుంటారు. భక్తి యోగంలో కూడా అదే అన్నమాట. జీవుడు భగవద్ధామాన్ని చేరి భోగించేందుకు భక్తుడికి సహకారం ఇస్తూ
ఆ ఎప్పుడైతే ఆ రకమైనటువంటి పూజా విధానం పాటిస్తాడో అప్పుడట భగవంతుడికి ఉన్నతమైనటువంటి సౌఖ్యం లభిస్తుందట. అంటే మనం ఏ రకంగా భగవంతుడు సేవిస్తున్నామో అది ఆయన మీద ప్రభావం చూపిస్తుంది. అది కాకుండా లేదు నేను భగవంతుడికి ఇవ్వను ఆ అవకాశం, నేనే ఎంజాయ్ చేస్తా అనుకుంటే ఆ ప్రకృతి మాయ యొక్క ప్రభావం వల్ల ఆ రకంగా ఉంటుందని చెప్పారనమాట. తర్వాత ఎప్పుడైతే తనకున్న చదువే గాని గాన కళలే గాని ఆ వృత్తి నైపుణ్యతలే గాని ఏవైనా సరే భగవంతుడు ఇచ్చిన మరుక్షణమే అప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మిక జీవనం మొదలవుతుంది అన్నట్టు. భగవంతుడు స్వయంగా వచ్చి ప్రేరేపించి తల్లిని ప్రశ్నలు అడిగి తండ్రితో వాటి జవాబుల్ని తెలుసుకునే చేస్తాడు. కాబట్టి ఆయన ఏంటంటే ఈ మాయ అనేది అంటే భగవంతుడు కాకుండా తను అనుభవించుకోవాలని, భగవంతుడు కలిసి అనుభవించాలి అనేది అదేంటి సరైన పద్ధతి. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడికి భిన్నంగా సుఖాలు అనుభవించాలి అని కోరుకోకూడదు. మనం ఈ భౌతిక ప్రపంచానికి రావడానికి మూల కారణం ఇదే. కాబట్టి మనం ఆయనకు భిన్నంగా అనుభవించాలని కోరకుండా భక్తి యోగాన్ని ఇచ్చి మనం చేస్తున్నవన్నీ కూడా భగవంతుడితో సమర్పించుకోవాలి. ఆయనను మన పనుల మధ్య మన భావాల మధ్య కేంద్రంగా పెట్టుకొని మనం వ్యవహరిస్తే అది సరైన పద్ధతి అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదు. ఈ యోగ విధానం కానీ భక్తి కానీ ఇవి చేసి మనము భగవంతుడిని చాలా తొందరగా పొందొచ్చు. మనకు కపిలుడు చెప్పిన అష్టాంగ యోగ విధానము అవన్నీ కూడా వీటిలోకి వస్తుంది అనమాట. ఈ ఇప్పుడు కొందరు మటుకు ఏంటంటే వాళ్ళు అసలు యోగం అంటే ఏంటో భక్తి అంటే ఏంటో డిఫరెన్స్ కూడా మాకు తెలీదు అని అంటున్నారు అనమాట. ఎందుకు అంటే వాటి మధ్య భేదం ఉన్నట్టే భేదం లేనట్టే. ఈ రెండు వేరు కాదు. ఈ రెండిటికి ఎందుకు వేరు కావు అంటే రెండిటి లక్ష్యం కూడా భగవంతుణ్ణి ఆరాధించడము, భగవంతుని భక్తుడవుడు. కాబట్టి రెండిట్లో పెద్ద వ్యత్యాసం లేదు అని చెప్తున్నారు. కానీ ఆయన ఎప్పుడైతే ఈ భక్తుడు అనేవాడు భగవంతుడి నుంచి భక్తి గురించి ఆయనే మూలం అన్న భావం నుంచి బయటికి వచ్చి ఎక్కడో శూన్యాన్ని ఎక్కడో నిరాకార వస్తుని ఆరాధిస్తే అటువంటి యోగ పద్ధతి ద్వారా అతనికి ప్రయోజనం ఉండదు అని మళ్ళా నొక్కి చెప్పబడింది. ఇది నిజంగా యోగం అనగా విష్ణు భగవాను రూపధ్యానము అనగా యోగాభ్యాసము ప్రాణమిక నిర్దేశం అనుసరించి నిర్వహించినచో దానికి భక్తికి నడవ వేదం ఉండకూడదు. అంటే యోగం అనేది కూడా అది చేయవలసిన విధంగా చేస్తే ప్రామాణిక నిర్దేశం అనుసరిస్తే అప్పుడు భక్తికి యోగానికి మధ్య ఏమీ భేదం లేదు అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. 36లో ఏతద్భగవతో రూపం బ్రాహ్మణ పరమాత్మన పరం ప్రధానం పురుషం దైవం పరమాత్మన దైవం కర్మ విశేషితం అనమాట. ఏతద్భగవతో రూపం 1 సెకండ్ మాతాజీ. ఏతద్భగవతో రూపం బ్రహ్మణ పరమాత్మన పరమం ప్రధానం పురుషం బ్రహ్మణ. సరే ఇక్కడ ఎందుకు లాస్ట్ లైన్ నాకు వేరే పోతుంది. పరమం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం. అది రాని కంటే మూసుకుంటున్నా తప్పు చదువుతున్నా. సారీ చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ ప్రణామం నేను మాతాజీ. చదువుతాను మాతాజీ. ఏతద్భాగవతో రూపం బ్రాహ్మణ పరమాత్మన పరం ప్రధానం పురుషం దైవం కర్మ నిచేష్టితం. వ్యక్తిగత ఆత్మ ఎవరిని దరిచేరవలెనో ఆ పురుషుడు బ్రహ్మము మరియు పరమాత్మునిగా తెలియబడు దేవదేవుని నిత్య రూపము ప్రధాన పురుషుడగు అతని కర్మలన్నీను ఆధ్యాత్మికములు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే మనము ఈ జీవాత్మ ఎవరిని చేరాలి, మన డెస్టినేషన్ ఏంటి, మన గమ్యం ఏంటి తెలవాలనేది కూడా మళ్ళా భగవంతుడి ద్వారానే మనకు తెలియజేయబడింది. భగవంతుని ప్రతిరూపమైన భాగవతం ద్వారా కూడా మనకు తెలియజేయబడింది. దాంట్లో ఏం చెప్తారు అంటే బ్రహ్మం, అది పరబ్రహ్మము మరియు పరమాత్మ మరియు భగవాన్, ఈ మూడు బట్టి ఇవంతా వ్యక్తిగత ఆత్మ వాటి అభిరుచి బట్టి వాళ్ళని ఆశ్రయిస్తుంది అనమాట.
తర్వాత మనం చేసే పనులన్నీ కూడా కార్మికమైతే భగవంతుడు ఎవరైతే ప్రధాన పురుషుడు అతను ఆచరించే పనులన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉంటాయని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అంటే వ్యక్తిగత ఆత్మ ఆ, ఎవరు చేరాలి, తర్వాత ఆ ఈ ఎవరి దగ్గర చేరాలి వాళ్లకు అది తెలియదు అనమాట, తెలియకూడదు. బ్రహ్మము మరి పరమాత్మగా చెప్పే నిత్య దేవుణ్ణి నిత్య రూపం వాళ్ళు కొందరు బ్రహ్మంగా చూసుకుంటారు, కొందరు పరమాత్మగా చూసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే భగవంతుడు నిత్య రూపుడు, నిత్య స్థితిలో ఆయన ఎప్పుడు ఉంటారు అన్న విషయం వాళ్ళకు తెలియదు అన్నమాట. 37వ శ్లోకంలో మరి దీంట్లో అంతే చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే అహం సర్వస్వ ప్రభువు, ఆ శ్లోకాన్ని కోట్ చేశారు శిలా ప్రభుపాదుల వారు. దాంట్లో ఆ భగవంతుడి కారణంగానే ఈ బ్రహ్మ కూడా సారీ బ్రహ్మతేజం మరి పరమాత్మ లక్షణంతో పాటు సమస్తం అతడే మూలం. అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దం మనం ఎప్పుడు చెబుతాం కదా, అన్నిటి మూలము ఆ భగవంతుడే అన్న విషయం తెలుసుకోవాలి. తెలుసుకుంటూ భగవంతుడు చేసే కర్మలన్నీ మామూలు సాధారణం కాదు, అది దివ్యము అని చెప్పుకొని భగవంతుడి కర్మలు, తర్వాత ఆయన జన్మదినము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అదే రకంగా భగవంతుడే కాదు ఇని గొప్పవాళ్ళు వాళ్ళ దేహాన్ని వదిలినప్పుడు కూడా గొప్ప ఉత్సవం లాగా చేసుకోవచ్చు. చేసుకుంటే అప్పుడు ఏంటంటే ఈ దేహ త్యాగానంతరం ఈ భౌతిక ప్రపంచానికి రాకుండా పరమ పురుషుడి దగ్గరికి చేరుతాము అని చెప్తున్నారు. కాబట్టి ఈ దేహ త్యాగాంతరము మళ్ళా మనం ఇక్కడికి రాకుండా ఉండాలి అంటే భగవంతుడి మీదనే ఆధారపడి ఉండాలి. భగవంతుని యొక్క దివ్య రూపం ఏంటి, స్వభావం ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకుని భగవంతుడికి మనం కొంచెం దగ్గరికి చేరొచ్చు అన్నమాట. 37 రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే భూతానాం మహదాదీనాం యతో భిన్నస్పృశాం భయం. హరే నేను కృష్ణ. చదవనా మాతాజీ? మాతాజీ నేను చదువుతాను చదవండి. మాతాజీ. 1 సెకండ్, ఇంకెవరు చదువుతున్నారు? నేను నేను చదువుతాను మాతాజీ. నాగచంద్రికాని మాతాజీ. లక్ష్మి. నెక్స్ట్ శ్లోకం చదవండి లక్ష్మి. రూపభేదాస్పదం దివ్యాం కాల ఇత్యాదిభీయతే భూతానాం మహదాదీనం యతో భిన్న దృశ్యాం భయాం. Yeah. రూపభేదములను కలిగించు కాలము దేవదేవుని మరి యొక్క లక్షణమై ఉన్నది. కాలము దేవదేవుడే అని తెలుసుకొన జాలని వాడు ఆ కాలము చే భీతుడగును. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చిన్న విన్నపం మాతాజీ, నేను జపం చెయ్యలేను మాతాజీ. నాకు బుక్ రీడింగ్ క్లాస్ 5ంటికి ఉంది. నో ప్రాబ్లం. ఇంకెవరని హరే చెప్తారు. కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ మనము 28 నుంచి 34 శ్లోకాల దాకా ఈ ఈ విభాజన అనేది ఏ రకంగా అవుతుంది, ఎవరికంటే ఉత్తమంలో నేర్చుకుంటూ వచ్చాం మనము. 33లో ఏం చెప్పారంటే భగవంతుడు కాక అన్య విషయాల మీద ఆసక్తి లేనివాడు ఎప్పుడు కూడా భగవంతుడి ఆనందం కోసం అతను జీవిస్తాడు, ప్రతి క్షణం భగవంతుని ధ్యానిస్తాడు. 34లో ఏం చెప్పారంటే అటువంటి గొప్ప వ్యక్తులు కేవలం భగవంతుడు కాక సర్వమానవ వాడికి మొత్తం జీవరాశికి వాళ్ళు గౌరవాన్ని ఇస్తారనమాట. వాళ్ళు ఎందుకంటే అన్ని దేహాల్లో భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రవేశించాడని తెలుసు కాబట్టి వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రవర్తనను ప్రదర్శిస్తారు అన్నమాట. 35 శ్లోకాలు ఇక్కడ కపిలుడు చెప్తాడనమాట. ఈ యోగాల్లో మనం చేసే తప్పులు, వాటికి పరిష్కారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఫైనల్ గా ఆయన ఇక్కడ డిస్కస్ చేస్తారు. మనం 36 దాకా చదువుతున్నాము. 36 చూడాలి. 36 అయిపోయిందా? కాలేదు, ఇంత చిన్న శ్లోకం అయిపోయిందమ్మా. 36 37. దీంట్లో ఏం చెప్తున్నారంటే
కాలం గురించి ముందంతా ఇప్పుడు మానవుల గురించి భక్తుల గురించి మాట్లాడితే, ఇంకా ఇప్పుడు శ్లోకం నుంచి వాళ్ళు మానవ ఆ, కాలం గురించి మాట్లాడు. ముందు మానవులు ఎందుకు గొప్పవాళ్ళు, ఆ గొప్పవాళ్ళ ప్రవర్తన ఎటువంటివి, వాళ్ళు దేవుణ్ణి ఎలా చూస్తారు, ఇతరులను ఎలా చూస్తారు, వాళ్ళ స్వభావం ఏంటో చెప్పుకుంటూ మనకి ఇప్పుడు కాలం యొక్క ప్రభావం. ఎందుకంటే కుంతీదేవి మీకు గుర్తునొచ్చు, అడిగిన ప్రశ్నలే ఆమె ఏమన్నారు, ఒకటేమో ఉత్తమమైన భక్తి గురించి చెప్పమన్నారు, రెండవది ఏంటంటే ఈ కాలం విలువ గురించి మాట్లాడమన్నారు, తర్వాత జనన మరణాల వలయం గురించి మాట్లాడమన్నారు. ఇప్పుడు మనం రెండో టాపిక్ వచ్చామన్నమాట. రెండో టాపిక్ ఏంటంటే ఈ కాలం యొక్క ప్రభావం గురించి మనకు అవగాహన కలుగుతుంది. రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే భూతానాం మహదాదీనాం యతో భిన్నదృశాంభరం భయం భిన్నదృశాం భయం. చదవండి మరి. ఇంతమంది చదువుతున్నారు. ఇప్పుడు చదివారు కదా మాతాజీ. నాగచంద్రిక మాత చదవండి. ఇప్పుడు చదివేశారు మాతాజీ అది. మాతాజీ ఇది మీరే శ్లోకం చదివారా? చదివిరు ఆల్రెడీ 37 శ్లోకం చదివిరు. ఓకే, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్. నేను 36, 37 కన్ఫ్యూజ్ అయినా, సారీ. అది ఎందుకు అయ్యానో మీకు తర్వాత చెప్తా ఎక్స్ప్లెనేషన్. సంజాయిషి చెప్పుకోవాలి కదా. అయితే ఈ కాలం ప్రభావంతో ఇచ్చేసే కర్మలు, వాటి ప్రతిఫలాలు చూస్తే అందరికీ భయం, కానీ భగవంతుడి భక్తుడికి భయం ఉండదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే అటువంటి ఏదైతే భయం కలిగించే కార్యం ఉంటుందో దాంట్లో కూడా అతను భగవంతుని చూసుకుంటాడు కాబట్టి అతనికి ఎటువంటి ప్రభావం ఉండదు. ఇక్కడ శిల ప్రభుపాద వారు ఏమంటున్నారు, 37 శ్లోకంలో ఫస్ట్ వర్డే రూపభేదాస్పదం. ఆ రూపభేదాస్పదం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఈ శ్లోకాలకు. ఎందుకు అంటే కాల ప్రభావం వల్ల మార్పులు చేంజ్ అవుతూ ఉంటాయి కదా. మనం చిన్నప్పుడు ఉన్నట్టు మనం ఇప్పుడు లేము, మనం ఇప్పుడున్నప్పుడు ఉన్నట్టు ఇంకా పెద్దగా అయినాక ఉండదు, ఇంకా ముసలి వాళ్ళు అయినాక ఉండవు. కాబట్టి ఏంటంటే ఈ కాలం యొక్క ప్రభావము వేరే వేరే కర్మల మీద ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని భయపడతారు అందరూ. కానీ ఎవరైతే ఈ భగవంతునికి ఇది మరొక రూపము అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకప్పుడు భయం ఉండదు అనమాట. ఆ భయం ఉండకుండా భక్తి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నారు. వాళ్ళు అది తెలుసుకోలేనప్పుడు మనకు మన మీద ఎవరి ప్రభావం ఎంతుందో తెలుసుకోలేకపోతే ఆ కాలం చూస్తే మనం భయపడతాం. ఎందుకంటే అది భగవంతుని ఏజెంట్ లాగా మనకి ఇవి తెలిసిపోతున్నాయి, ఈ కాలానికి కర్మ ఏంటి లింక్ అనేది. అది తెలుసుకోలేకపోతే, కాలం దేవుని యొక్క ప్రతిరూపం అని తెలుసుకోకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు అని ఇక్కడ చెప్తున్నట్టు 37 శ్లోకాల్లో. ఈ తెలియని వాడికేమో భయం, తెలిసిన వాడికి ఏంటంటే దాంట్లో చూసుకుంటే ఆ దర్శనంలో కూడా భగవంతుడే కనిపిస్తాడనమాట. ఏ రకంగా మనకి కాల ప్రభావం కనిపిస్తూ అందరికీ తెలిసిన చిన్న ఒక ఉదాహరణ శ్రీల ప్రభుపాద వారు చెప్పారు. పుట్టినప్పుడు జన్మించినప్పుడు ఏంటి, శిశువు ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది కదా. తర్వాత ఏంటి, వీడు చూస్తూ ఉండగానే అది పెరిగి పెద్దగా అవ్వడం, పాకడము, తర్వాత నడవడము, ఇవన్నీ ఇట్లా చేస్తూ వాళ్ళు ఏంటంటే అనేక రూపాలు, అంటే యవ్వనం, అదేంటది వాసన నా శ్లోక గుర్తు రావట్లేదు, ఈ రకరకాలుగా వాళ్ళ దేహంలో పెరుగుదలలో యదా దేహే కౌమారం యవ్వనం జరా. థ్యాంక్ యూ భాష, అది రావట్లేదు నాకు. మళ్ళీ ఒకసారి చదవండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరసత్రన ముఖ్యతి. అంటే కాల పరిమాణం కొద్దీ మనం పుట్టినప్పుడు నవజాత శిశువుగా ఉండి అట్లే ఉండిపోతున్నామా, ఉండట్లేదు. కాలంతో పాటు పెరుగుతున్నప్పుడు దేహంలో మార్పులు వస్తున్నాయి, తర్వాత మనలో కాన్షియస్ లో మార్పు వస్తుంది. ఇవన్నీ మార్పులు అనేది సహజం అన్నమాట. అయితే ఎప్పుడైతే మన ఈ దేహము, బాలుని దేహం ఇవన్నీ మధ్య భేదం ఎందుకు చూడము అంటే ఓవరాల్ గా మనం ఆ కాల ప్రభావం చూస్తూ మనలో వచ్చే మార్పులకు
ఈ వీటి మధ్య ఆ, భేదం ఏంటో తెలుసుకోగలుగుతాం అనమాట. ఏం భేదము అంటే కాల ప్రభావం వల్ల ఈ దేహంలో ఈ మార్పు వస్తుంది. నేను 20 ఏళ్ల కింద ఈ రకంగానే లేను. నాలో ఉండే శక్తి అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు. నాలో ఉండే జ్ఞాపక శక్తి అప్పుడున్నంత చురుగ్గా ఇప్పుడు లేదు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే కాలం యొక్క ప్రభావం వల్లనే అవుతున్నాయి అనేది ఇక్కడ చెప్పదలుచుకుంటానమాట. కాలం ఏ రీతిగా పనిచేస్తుందో తెలియనప్పుడు అది మనకు భయాన్ని కలిగిస్తుంది. అన్ని తెలిసినా భయం అనిపించదు. అదే రకంగా మనం వ- ఉ- మళ్ళీ ఇప్పుడు ఈ కుంభమేళా గురించి చెప్తున్నాను. కుంభమేళా పోయి వచ్చిన వాళ్ళకు తెలిసిపోతుంది, వాళ్ళలో ఏం భయం ఉండదు. పోని వాళ్ళకి భయం వేస్తుంది. ఎంత నడవాలో, టెంట్ ఎట్లా ఉంటాయో, ప్రసాదం ఎట్లా దొరుకుతుందో, నాకు స్నానం చేసే అవకాశం వస్తుందో లేదో, ఈ రకంగా ఎన్నో భయాలు ఉంటాయి. ఒకసారి తెలుసుకున్న వాళ్ళు, పోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే దాని నుంచి సరైన అవగాహన ఉండి లాస్ట్ టైం పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో మనలో ఉండే తాపత్రయం అవి కనపడదు, నిశ్చింతగా ఉంటారు. అదే రకంగా కాలం మన మీద ఏ ప్రభావం చూపిస్తుందో తెలియని వాడు భయపడిపోతాడు. లేకపోతే వాళ్ళు ముందుకు సాగుతూ భక్తిలో ఆ అభివృద్ధి చెందుతారనమాట. మన మీద కాల ప్రభావం ఏముంటుంది, ఎలా ఉంటుందో తెలుసుకుంటే. 38తో ఆపేస్తా నేను. యోంధ ప్రవిశ్య భూతాని భూతేరత్యభిలాశ్రయ స విశ్వాఖ్యోతి యజ్ఞోసౌ కాల కలయతాం ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి కృష్ణవేణి మాతాజీ. యో యోనంతా ప్రవిశ్య భూతాని భూతైరత్వకిలాశ్రయః స విష్ణోఖ్యో స విశ్ స విష్ణాఖ్యో దియయజ్ఞో సౌకాల కలయితాం ప్రభు. సర్వయజ్ఞభోక్తయగు విష్ణు భగవానుడే కాలమును ప్రభువులందరకు ప్రభువును అయి ఉన్నాడు. అతడే ఎల్లరి హృదయములందు ప్రవేశించును. ఎల్లరకు అతడే ఆశ్రయము. అతడే ప్రతి జీవుని ఇతరుల ద్వారా నశింపజేయును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ చదవంగా మనకి ఎంబడే గుర్తుకు రావాల్సింది భోక్తారం విజ్ఞత ప్రసాంతుడు ఏం చెప్పారు? సర్వయజ్ఞ భోక్త విష్ణు భగవానుడే కాలము అని చెప్పారు. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిందంటే భోక్తారం విజ్ఞత ప్రసాం, భగవంతుడు ఇక్కడ ఏంటి, ఆయన స్థాయి ఏంటి అనే విషయం చెప్తూ ఆ ఎవరైతే భగవంతుడే ఈశ్వరుడు, ఆయన ఒక్కడికి అనుభవించే అది ఉంది, మేమంతా సేవించే వాళ్ళని తలుచుకుంటారో వాళ్ళు ఏమంటారంటే ఏకతే ఈశ్వర కృష్ణ ఆర సపదృశ్య. ఇది చరితామృతంలో వస్తుంది అనమాట. భగవంతుడు ఒక్కడే పరమ ప్రభువు, మనతోటి సేవలు చేయించుకునేవాడు. కానీ మిగతా అందరం కూడా సేవకులం, అంటే ఆయన్ని సేవించాల్సిన వాళ్ళము. ఆ సేవలో శుద్ధ భక్తితో చేసే ఒక రకమైన సేవ అని, మిశ్రమ భక్తులతో చేసే సేవ ఏంటో, తర్వాత రజోతమో సత్వగుణాల అధీనంలో చేసే సేవ ఏంటో అది కూడా మనం నేర్చుకున్నాం అన్నమాట. ఈ సేవకులు తర్వాత ఆ భగవద్ధామంలో ఉండే వాళ్ళు అందరూ కూడా భగవంతుని ఆ రకంగా పూజించి అక్కడ చేరిన వాళ్ళే. అయితే కేవలం అక్కడ ఉండే వాళ్ళేనా, ఇంకెవరు లేవారు సేవకులు అంటే, శిలా ప్రభుపాద మనకి ఏం గుర్తిస్తున్నారంటే బ్రహ్మ రుద్రాది ఏ దేవతలు వచ్చి ఆ భగవంతుని సేవిస్తారు. అక్కడ వాళ్ళు సేవకులు, కానీ తగినవాడు సేవింపు చేసుకునేవాడు భగవంతుడు. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆ విష్ణువే ఎల్లరి హృదయమందు పరమాత్మ రూపంలో ప్రవహించును. మనం ఏ రకంగా అయితే భగవంతుడు గర్భోదక విష్ణువు నుంచి ఆ, అనేక జీవకోట్లను తర్వాత ప్లేస్లను ఆయన సృష్టించారో, సృష్టించినాక ఆయన ఏం చేశారు, మళ్ళీ అదే ఆమె ఇచ్చిన ఈ ధామ ఏర్పాటు నుంచి మళ్ళీ ఆయన పరమాత్మ రూపంలో అక్కడ ఉన్న స్థితమైనట్టు అన్ని జీవులు కూడా ఆయన ప్రవేశిస్తారనమాట. ప్రవేశించి ఇంకేం చెప్పారు అంటే, ఒక్కోసారి ఒక జీవి ద్వారా ఇంకో జీవిని కూడా మరణానికి కారణమవుతారు అని చెప్పారు అనమాట. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ బ్రహ్మ రుద్రాది సేవతలందరూ భగవంతుని ఆయన ధామంలో ఆయన విశ్రాంతి తీసుకుంటే ఆరాధిస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళను యా
ఎప్పుడైతే ఆ ఒక జీవి ఈ రకంగా ఉంటాడో, ఆ అంటే ఇక్కడ భగవంతుడి గురించి చెప్పుకుంటూ, ఆయన మన దేహంలో పరమాత్మ రూపంలో ఉంటారు. కానీ ఆయన ఒక జీవిని, తను సృష్టించిన జీవిని ఇంకో జీవి మరణానికి కారణం చేశారు. జీవో జీవస్య జీవనం. అంటే ఎందుకు మళ్ళా మళ్ళా ఇటుపోయి అటుపోయి ఈ ఈ టాపిక్ ఎందుకు వస్తుంది అంటే, పరమాత్మ ఉనికి ఈ దేహంలో ఎంత ముఖ్యమో మనకు అర్థమయ్యేందుకు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం ఆ పరమాత్మ రూపంలో జీవులన్ని చోట్ల ప్రవేశిస్తామో, అతను వేరే జీవి ద్వారా నశింపజేయవచ్చు. ఎందుకంటే జీవో జీవస్సు జీవనం. ఎట్లయితే కప్పను పామును మింగినట్టు, ఇవన్నీ ఏంటంటే వాటికి నిర్దేశించబడిన ఆహారాలు. అదే రకంగా మానవులకు కూడా నిర్దేశించబడిన ఆహారం గ్రహణం తీసుకోవడం వల్ల ఇంకా మనలో ఉండే అజ్ఞానం వెళ్ళిపోయి భగవద్ ధామానికి చేరిపోతాం అన్నమాట. ఈ 3 పాయింట్స్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. ఒకటి ఏంటంటే భగవంతుడు యజమాని, మేము సేవకుడు అన్న భావంతో చేయడము. తర్వాత భగవంతుని ఎప్పుడు ధ్యానించడము. ఆ తర్వాత ఆ రకమైనటువంటి విష్ణువు ఎవరైతే ఆ అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారో అతని గురించి చర్చించుకుంటూ, ఆఖరికి ఏంటంటే ఆ భగవంతుడే, అంటే మన జననానికి కారణమైన భగవంతుడే ప్రతి జీవిని కూడా ఇతర జీవి ద్వారా నశింపచేట. అంటే ప్రతిదానికి ఒక ఎండ్ ఆఫ్ స్టోరీ ఉండాలి కదా. ఎందుకు ఒక దేహాన్ని నశింపచేయాలి అంటే, మనకు ఈ పౌరాణిక దీంట్లో కానీ వేద అధ్యయనంలో కానీ తెలిసేది ఏంటి అంటే, ఆ మనం ఇప్పుడు ఒక జన్మ తీసుకుని ఉంటే అదే జన్మలో మనం అనేక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏంటంటే ఈ ఆహారాన్ని, అంటే ఈ మాంసాహారానికి ఉండే కనెక్షన్ తో చెప్పింది అనమాట ముందు శ్లోకాల్లో. మనం ఈ శాకాహారం తీసుకున్నప్పుడు పూర్తి చెట్టును నశింపజేయం. మళ్ళా ఆ చెట్టు నుంచి పండు తీసుకుంటే పండు రావడము, తర్వాత కూరగాయలు తీసుకుంటే కూరగాయలు రావడం, ఏవో కొన్ని వెరైటీస్ కూరగాయలు తప్పించి మొత్తం చెట్టును మనం నాశనం చేయం. కానీ ఒక జీవి కాలక్రమేణా ఎవల్యూషన్ బట్టి ఏ దేహాన్ని పొందాలో అది పొందకుండా అదంతా చేస్తే అది తప్పు అనమాట. అందుకని ఈ జంతువుల్ని చంపడము అనేది తప్పు అనేది మనకు పదే పదే ఏం చెప్తున్నా అంటే, ఒక జీవి పరిణితి చెంది ఇంకో జీవిగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. అది మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అది అట్లా వెళ్ళే అవకాశం మనకు లేకపోతే, ఇవ్వకపోతే అది మన తప్పు అనమాట. అక్కడ ఆ విషయంలో మాంసాహారం అప్పుడు ఈ విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది. హరే కృష్ణ. ఓకే. ఈ ఈ 8 ఇప్పటిదాకా వాళ్ళు చదువుతున్న శ్లోకాల్లో వాళ్ళొక్కసారి ఏంటంటే, కపిలుడు ఏం చెప్పాడు అంటే, నేను నీకు భక్తి యోగం గురించి చెప్పాను, అష్టాంగ యోగం గురించి చెప్పాను, తర్వాత ఏ రకంగా వాటిని పాటించాలో చెప్పాను. అవన్నీ పాటిస్తూ ఒక పురుషుడు నన్ను ఏ రకంగా చెప్పగలుగుతున్నాడు, భాగవత ధర్మం బట్టి ఏ రకంగా దాన్ని నాకు మార్గదర్శకం చేస్తున్నాడు అని చెప్పి అడుగుతారు. తర్వాత పురాణాల్లో అంటే పురుషుడు అంటే ఎవరు, జీవం అంటే ఏంటి, అవి కూడా మాట్లాడుకుంటూ మనం భగవంతుణ్ణి, అంటే పరమాత్మ భావనలు, తర్వాత బ్రహ్మ భావనలో కాకుండా భగవానుడన్న భావనలోనే ఆయన యొక్క దివ్య శరీరాన్ని మనం ఆరాధించాలి అని చెప్తూ, ఇప్పుడు కపిలుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆమె అడిగిన కాలం యొక్క ప్రభావం ఎలా ఉంటుందని దానికి జవాబు ఇస్తున్నారనమాట. 29వ అధ్యాయం 4వ శ్లోకంలో ఆవిడ తెలుసుకోవాలనుకున్న కాలంకి సంబంధించిన జ్ఞానాన్ని కపిలుడు ఈ చాప్టర్ లో ఈ ఈ ఫలానా శ్లోకాలు చెప్తారు. అవి ఏంటంటే 37 నుంచి 45 శ్లోకాల దాకా కాల ప్రభావం గురించి చెప్తారు. కాలం యొక్క లక్షణాలు, కాల ప్రభావం గురించి మనకు చెప్పడం జరుగుతుంది. హరే కృష్ణ. ఈరోజు నాకు అసలు ప్రిపేర్ అయ్యే టైం రాలేదు.
అందుకని హడావుడిగా చెప్పా. ఏదైనా తప్పులుంటే క్షమించండి. అయినా కూడా చెప్పా కదా, ఈ చాప్టర్ అయిపోయినా మళ్ళా నేను దేవుడి దేవాల క్షేమంగా తిరిగి వస్తే మళ్ళా ఈ చాప్టర్ అంతా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. హరే కృష్ణ. కానీ ఈరోజు మెయిన్ గా మనం నేర్చుకుంది కాలం యొక్క ప్రభావము, తర్వాత ఎందుకు మనం జీవుల్ని వాటి కాలం ఆసన్నం కాకుండా మధ్యంతరంలోనే వాటి జీవితాన్ని సమాప్తి చేస్తే దానివల్ల మనం చేసే అపరాధం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సామాన్యంగా అందరికీ వచ్చే డౌట్ ఈ వెజ్ నాన్ వెజ్ ఈటింగ్ గురించి. అప్పుడు మన గురించి మనం ఎందుకు మనము తప్పు చేసినప్పటికీ మనం చేసే తప్పులు ఏంటంటే అచేతన వాటి తక్కువ ఉండే వృక్షాల మీద మనం హింసిస్తున్నాం. అది కూడా హింస ప్రాణం ఉన్న ఈ వేరే జంతువులు చంపడం కంటే ఇది బెటర్. అయినప్పటికీ కూడా వీటికి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేందుకు మనం దోహదం చేస్తున్నాము. తర్వాత మనకు భగవంతుడు మనం వాటిని ఆఫర్ చేయడం వల్ల వచ్చిన కొద్దిపాటి పాపం కూడా అది మన నుంచి నివారింపబడుతున్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకుంటూ ఎవరన్నా ఈ టాపిక్ లో మాట్లాడినప్పుడు శిలా ప్రభుపాదుల వారి ఎక్స్ప్లెనేషన్ ని మనం మనసులో పెట్టుకొని జవాబిస్తే బాగుంటుంది. హరే కృష్ణ. రేపు పూర్తి చేసేద్దాం. 39 నుంచి 45 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా రేపు అది పూర్తి చేస్తాం. బేసిక్ గా శిలా ప్రభుపాద చెప్పినట్టు మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఆయనే ఈశ్వరుడు, ఆయనే సుప్రీం కంట్రోలర్. మనందరం ఆయనకు భృత్యులము. ఆయన్ని సేవింపదగిన వాళ్ళం మనము. సేవలు పొందేవాడు ఆ భగవంతుడు. కాబట్టి ఈ 3 ఇంపార్టెంట్: భగవంతుడు, జీవి, సేవలు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ భక్తి జీవితంలో. హరే కృష్ణ.